చూడండి ప్రియులారా, అల్పమైనటువంటి ఈ చిన్న జీవి అయినటువంటి కోడి నుండి దేవుడు ఇంకెన్నో పాఠాలను బైబిల్ గ్రంథంలో రాయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 5 పాఠాలను మనం ధ్యానించినాం. మొదటిది, కోడి వేకువనే లేచినట్లుగా మనం కూడా వేకువనే లేచి దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలా, దేవుణ్ణి ప్రార్థించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుని మాటలను వినే వారంగా ఉండాలా వేకువనే లేచి. మరి వేకువనే లేచే అనుభవం మనకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా, ఈ తల్లి కోడి తన పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్న రీతిగా దేవుడు మన కోసం శరీరపరమైనటువంటి అవసరాలను, అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి విషయాలన్నింటినో సిద్ధపరిచినాడు. అందులో ప్రాముఖ్యమైనది పరలోకాన్ని తన ప్రాణం పెట్టి మనకు సిద్ధపరిచాడు. మరి మనం పరలోకానికి వెళ్ళే గుంపులో ఉన్నామా, లేదా ఇంకా పాపంలోనే ఉంటూ ఇంకా దేవునికి విరుద్ధమైన పనులనే చేస్తూ నరకానికి వెళ్ళే గుంపులో ఉన్నామా? ఆయన ప్రాణ త్యాగానికి విలువ ఇవ్వనటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మూడోదిగా, ఆ కోడి ఎక్కడికి వెళ్ళినా సరే తన పిల్లలని వెంట తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన పిల్లల్ని ఆ కోడి ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మును అనాథలునుగా విడువను, మీ వద్దకే వస్తా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనతోనే ప్రభువు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, మనలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నిత్యము ఆయనతో ఉండులాగున స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అలనాడు ప్రభువు మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నాలుగోదిగా ఈ కోడి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, తన పిల్లల కోసం తన శత్రువుతో పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దేవుడు మన పక్షమున ఉండి సాతానుతో పోరాడడానికి, మనకు విజయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మరి పోరాడడానికి ఈ రోజున మనం సిద్ధంగా ఉన్నామా? అది పాపముతో కావచ్చు, లోక ఆశలతో కావచ్చు, లేదంటే సాతానుతో కావచ్చు, లేదంటే వాడి సమూహముతో కావచ్చు. ఈ రోజున మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో కూడినటువంటి మంచి పోరాటాన్ని పోరాడాలి. మనం బోధ కోసం కూడా పోరాడాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామా, లేదంటే సోమరులుగా జీవిస్తూ ఉన్నామా ఆత్మీయంగా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా ఈ కోడి మనకు నేర్పిస్తున్నటువంటి 5వ పాఠం ఏమిటి అంటే, ప్రమాదము పొంచి ఉన్నప్పుడు శత్రువు రాకను కనిపెట్టి ఆ కోడంట తన పిల్లల్ని పిలుస్తూ ఉంటుందంట. ఏ పిల్లలైతే తన యొద్దకు వస్తాయో వాటన్నింటినీ తన రెక్కల క్రింద భద్రపరచులాగున దేవుడు తన రెక్కల క్రింద మనల్ని భద్రపరచాలి అని చెప్పేసి, మనకు ఆశ్రయాన్ని కల్పించాలి అని చెప్పేసి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం లోబడుతూ ఉన్నామా? ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకును సరిచేసుకుంటూ ఉన్నామా? ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ ప్రకారం మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నేర్పించినటువంటి ఈ పద్ధతిలో మనం జీవిస్తాం. దేవుని ప్రేమను గుర్తిస్తాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.